हरिः ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
Forum for Truth Seekers, Satyanveshakula Brundam, a textbook of theosophy, దివ్యజ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. ముప్పది 5వ పాఠము 24/11/2021 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్యజ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలా అని పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ 72 అద్భుత దివ్య జ్ఞాన గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బిటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరము అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయార్లోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానేకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితములు ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్య అన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాశక్తులతో చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇది మరలా చెప్పడంలో ఉద్దేశం ఇది అలాగ వింటూ ఉంటే ఈ మొత్తాన్ని ఒకసారి చదివిందే కదా ఇంకేమింటాంలే అనే కాకుండా ఈ యొక్క మాటలు, ఈ వారి పేర్లు, వారి యొక్క గ్రంథాల పేర్లు అవి మనలో ఎన్నో శక్తి కేంద్రాలను మేల్కొల్పుతున్నారు. బాగా ఆ మాటలు విన్నంత మాత్రం అప్పుడు మనం అధ్యయనం చేయబోయే, పఠించబోయే ఆ పాఠం ఏదైతే ఉన్నదో అవి చక్కగా మనకి దృశ్యమానంగా కన్నులకు కట్టినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అందుకు ఇది మనం జాగ్రత్తగా వినాలి అనేది. పాఠం కన్నా ఈ ముందు చెప్పేది ఒక్కటి సరిపోతుందా అన్నట్టుగా మనం ఆ విధంగా వచ్చింది మనకి.
దీని కనుక మనం జాగ్రత్తగా అలాగా ఇప్పుడే మనం మొదటిసారిగా వింటున్నాము అన్నట్టుగా అలా ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టుగా కనుక వింటే తప్పనిసరిగా ఆ గ్రంథకర్తలు ముగ్గురు, ఆ గ్రంథాలు 3 మనలో మేల్కొనటానికి పూర్తి అవకాశాలు ఉంటాయి. మేల్కొనటమే, మనం తెలుసుకోవడం అనేది ఏమి లేదు ఇక్కడ. మేలుకొనటం తట్టి లేపుతున్నాం అంతే. మనం ఏమైందంటే 35వ పాఠాన్ని ఈ రోజు చెప్పుకోబోయే పాఠాన్ని పోయిన మనకి 34వ పాఠం ఎప్పుడు ఆగిపోయింది? 16/11/2021 మంగళవారం ఆ రోజు ఆగిపోయింది. తర్వాత బుధవారం నాడు జరగలేదు. సౌభ్రాతృ వారోత్సవముల సందర్భంగా. అంటే మనకి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. మనది ప్యాసింజర్ ట్రైన్ కదా, మనం ఒక పక్కన ఆగి ఉంటే ఇంకా అది వరుసగా వారం రోజుల పాటు వారం రోజులు పట్టింది అది, ఆ ఎక్స్‌ప్రెస్ మనల్ని దాటి వెళ్ళడానికి, ఆ స్టేషన్ దాటి వెళ్ళడానికి. అది అయిపోయిన తర్వాత మళ్ళా మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక మనం బయలుదేరాము అన్నమాట. సో మంగళవారం నాడు ఆగిపోయిన వాళ్ళము బుధవారం నాడు, అంటే పక్క రోజే అన్నట్టుగా ఉంది, కానీ 7 రోజుల వ్యవధి ఉంది దాంట్లో. చూడటానికి మంగళవారం ఆగిపోయాం, బుధవారం నాడు మరలా మొదలు పెట్టుకున్నాం అన్నట్టు ఉంది. ఇవన్నీ ఏంటంటే లా ఆఫ్ పీరియాడిసిటీ, వీటికి సంబంధించి చక్కగా మనకి అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి. యాక్టివిటీ, రెస్ట్. మంగళవారం నాడు వరకు యాక్టివిటీ, ఆ తర్వాత రెస్ట్. మరలా బుధవారం నాడు రెస్ట్, యాక్టివిటీ మొదలైంది. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణం గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. మనం 10 అధ్యాయాలుగా ఉన్న ఈ గ్రంథాన్ని 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. దివ్య జ్ఞానం అననేమి, బ్రహ్మము నుండి మానవుని వరకు, సౌర కుటుంబ నిర్మాణము, జీవ పరిణామము, మానవ నిర్మాణం. 5 అధ్యాయాలు పూర్తి చేసుకుని మరణానంతర స్థితి గురించి 6వ అధ్యాయంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ సందర్భంగా మనకున్న శరీరాలు, మనము అని అనుకుంటూ ఉంటున్నాం కదా, దానికి ఏంటంటే జీవాత్మ, దేహం కాదు. అంటే దేహం ఇప్పుడు మనము అని అంటే మోటార్ సైకిల్ మీద ఒక ఆయన వస్తుంటాడు మన ఇంటికి తరచుగా. ఇప్పుడు ఆయన అనగానే ఇప్పుడు ఏంటి, ఆయన దేహము, ఆ దేహంతో పాటు ఆ మోటార్ సైకిల్, ఇవి కూడా మనకి గుర్తొస్తాయి అన్నమాట. అట్లాగా మనము అనగానే దేహం ఒక్కటే కాకుండా దేహంలో ఉన్నవాడు అసలు ఆయనకున్న దేహాలు, అట్లా ఆ పద్ధతిలో మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. ఏమిటి ఆయనకున్న శరీరాలు, ఏమిటి, ఎట్లా కిందకి దిగాడు, ఎక్కడున్నాడు అసలు ఆయన, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు. మనము అని అనుకుంటున్నాం కదా, నేను అని, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఆగిపోయాడు, ఎక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాడు, అక్కడి నుంచి మళ్ళీ శరీరాలు కట్టుకుంటూ ఎక్కడ దిగాడు, ఇగో ఈ దేహంలోకి దిగాడు. ఆ వివరాలన్నీ మనం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు భౌతిక శరీరముకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుని కామ శరీరానికి సంబంధించి, కామలోకంలో అణువులతో తయారు చేయబడిన కామ శరీరాన్ని గురించి తెలుసుకుంటున్నాం. సరే, ప్రారంభ వాక్యము చదువుకొని మనం పాఠంలోకి వెళదాం. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఇది ఏ గ్రంథంలో అనమాట, ఏపీ సిన్నెట్ గారు ఆయన రాసినటువంటి ద ఆకల్ట్ వరల్డ్, ది ఆకల్ట్ వరల్డ్, గుప్త ప్రపంచం. ఆ గ్రంథాన్ని ఆయన రాస్తూ, మనకి మొట్టమొదటిగా వచ్చిన పుస్తకం అనుకోవచ్చు దీన్ని. థియోసాఫీకి సంబంధించి పరమ గురువులు ఒక్కొక్కటిగా ఇవ్వబోతూ తర్వాత ఐసిస్ అన్వేల్ ఇవన్నీ వచ్చినాయి. దానికన్నా ముందు ఈ ఆకల్ట్ వరల్డ్,
ప్రచురింపబడింది అనమాట. దాంట్లో మొట్టమొదటి వాక్యంగా ఆయన రాశాడు ఏమని, ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఈ వాక్యం మనకు గుర్తులేదనుకోండి, వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఎన్నెన్నో చెప్పుకుంటాం, ఓ చాలా ఉంది, చాలా బాగా చెప్పారనో, లేకపోతే చాలా బాగా విన్నామనో, చాలా బాగా ఉన్నాయి ఈ విషయాలన్నీ. అయిపోయిన తర్వాత ఇక మన పనిలోకి మనం వెళ్ళిపోతాం. దేనికి కూర్చున్నాం ఇక్కడ? ఇవన్నీ తెలుసుకోవటానికి. ఎందుకు ఎందుకు మనం తెలుసుకోవాలి? ఇదిగో ఈ ప్రారంభ వాక్యం మనకి నిరంతరం గుర్తుండాలి. తప్పిపోయిన తత్వదర్శనం. తత్వదర్శనం తప్పిపోతే మరి వెతుక్కోవద్దా మనం? ఇంట్లో వస్తువు కనపట్లేదు, పోన్లే పోయింది, పీడ పోయింది, ఇంకోటి కొనుక్కుందాం అనుకుంటాము, అనుకోం కదా. దాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తాం. ఇది దొరికేదాకా ఎక్కడుంది ఇంట్లో అందరూ కలిసి వెతుకుతూ ఉంటారు. ఆ విధంగా మనం తప్పిపోయిన తత్వదర్శనం వెతకాల్సిన అవసరం ఉన్నది. దానికోసమే ఈ అధ్యయనము, ఈ పఠనం. కాబట్టి అది మనకు బాగా గుర్తుంటే అప్పుడు ఈ వివరాలన్నీ దేనికోసం? తప్పిపోయిన తత్వ దర్శనం కోసం అన్నది మనకి దానికి లింకప్ చేసుకోవడానికి వీలవుతుంది. లేకపోతే మనం ఇటువంటి అధ్యయన కార్యక్రమాలన్నీ దేనికోసం, ఎందుకు ఇక్కడ కూర్చున్నాం అన్నది మనకు నిరంతరం గుర్తు రావాలి. లేకపోతే దాని దారిన వెళ్ళిపోతున్నాం. ఏదో సరదాగా ఖాళీగా ఉన్నాం కదా, ఒక గంట సరదాగా విందాం, ఏదో విషయాలు చెప్తున్నారు కదా అన్నట్టుగా అయిపోతుంది. కానీ ఆ సీరియస్నెస్ ఉండదు. అదే ఈ ప్రారంభ వాక్యం గుర్తుంది అనుకోండి, తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది. మనం ఈ పాఠాలు మామూలుగా ఇది గుర్తు లేకుండా ఈ పాఠం అంతా విన్నాం, ఓ చాలా నెలల తరబడి చెప్పుకున్నాం, ఓపికగా విన్నారు. కానీ అయిపోయిన తర్వాత ఇంకేమీ లేదు. అదే ఇది ఉంటే దొరికిన తత్వ దర్శనముతో ఆపేస్తాం. ఇక ఈ గ్రంథం యొక్క పఠనము, అధ్యయనము దేనితో ఆపుతాం అనమాట? చిట్ట చివరి వాక్యము, దొరికిన తత్వ దర్శనము, అనుభూతి చెందిన తత్వ దర్శనము. లాగిపోతుంది అనుభూతి, దైవానుభూతి ఆగిపోవాలి. ఆ విధంగా మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. కామ శరీరాన్ని గురించి చెప్పుకుంటూ, మరణం తర్వాత అంటే భౌతిక దేహాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టామో, భౌతిక దేహం ఉన్నంత కాలం ఈ కామ శరీరానికి రక్షణ కోటగా అది ఉండి రక్షణ వలయంగా ఎలా పడితే అలాగ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టామో దానికి ఇంకా రక్షణ లేనట్టుగా ఇదైపోతుంది. తనకేదో ప్రమాదం సంభవించింది అన్నట్టుగా ఇదవుతుంది. వెంటనే అలర్ట్ అయిపోయి ఎట్లాగా దీని నుంచి తప్పించుకోవడం, నేను చాలా కాలం ఇక్కడ ఉండాలి ఎట్లాగా అని చెప్పి మొత్తం 7 రకాల అణువులు ప్రతి చోట ఉంటాయి అనుకుంటున్నాం కదా. 7 రకాల విభజన ప్రతి శరీరంలోనూ ప్రతి చోట. 7లో 3 ఉన్నత హయ్యర్ నేచర్ కి సంబంధించిందిగా ఉంటుంది, ఉన్నత ప్రజ్ఞకి సంబంధించింది. దిగువ 4 లోయర్ నేచర్, దిగువ ప్రజ్ఞకి, దిగువ ఆలోచనలకి, మన భౌతిక విషయాలకి సంబంధించిన ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఆ చలన వేగం యొక్క మా చలన వేగాల యొక్క తేడా వల్ల, ఆ వేగంలో ఉన్న తేడా వల్ల పై 3 భాగంలో ఉన్నటువంటి పదార్థం అంతా చలన వేగం ఎక్కువగా ఉంటుంది. క్రమక్రమంగా కిందకి దిగే కొంది 7వ భాగం వచ్చేటప్పటికల్లా పూర్తిగా తక్కువ స్థాయిలో చలన వేగాలు ఉంటాయి. మంద చలన వేగం ఉంటుంది, మందంగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల డిఫరెన్షియేషన్ వచ్చేస్తుంది, అంటే లోయర్ నేచర్ కి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు అదేం చేస్తుందంటే తను ఎక్కువ కాలం ఉండాలంటే లోయర్ నేచర్ కి ఉండాలి అన్నట్టుగా. అందుకని 7వ విభాగానికి సంబంధించినటువంటి అణువులు ఏవైతే ఉన్నాయో, ముతుక అణువులు, మోటు అణువులు, అంటే మంద చలనం గల అణువులు, వాటిని బయట వైపు ఉపరితలానికి సర్దేయటం ప్రారంభిస్తుంది. ఇక అప్పుడు నన్ను ఎవరు ఏం చేయరు. అంటే మనం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం అనుకోండి, ఇక ఇంట్లోకి ఎవరు రారు కదా. అదే కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఇంట్లోకి అందరూ అడుగు పెడుతూ ఉంటారు.
అది కుక్కలు అన్ని జంతువులు వచ్చేస్తూ ఉంటాయి. ఎవరు పడితే అలా లోపలికి వచ్చేస్తుంటారు. అందరికి బాహాటంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నామో మొత్తం ఆగిపోతుంది. బయట నుంచి లోపలికి వచ్చేవాళ్ళు మనకి ఇష్టమైతేనే లోపలికి వస్తారు. కాబట్టి అట్లాగా మనం జాగ్రత్త ఎలాగా తీసుకుంటామో అలాగా ఈ కామ శరీరం ఏంటనమాట, పార్థివ దేహం యొక్క ఉపరితలమున ఆ ముతుక ఆ మోటు అణువులు ఏవైతే ఉన్నాయో 7వ విభాగానికి సంబంధించినవి వాటిని సర్దేసేస్తుంది. గట్టిగా ఉంటాయి ఆ అణువులు. ఎందుకంటే చలన వేగం తగ్గే కొద్దీ గట్టితనం పెరుగుతుంది. ఆ అణువుల యొక్క గట్టితనం పెరుగుతుంది. అవి గట్టిగా గోడలాగా వేసేస్తున్నాను. ఉపరితలం అంతా సర్దేసేస్తుంది. దాంతో దాని జోలికి ఎవరు రాకుండా ఉన్నట్టు అవుతుంది. అంటే అది అలా నిలబడటానికి వీలైపోతుంది కొంతకాలం పాటు. దాన్ని అప్పుడే రాలిపోవటానికి వీలుగా అవకాశం లేకుండా ఉంచుతుందన్నమాట. అది అట్లా ఉంచితే మనకేంటి ఇబ్బంది అనేది, పార్థివ దేహం యొక్క ఉపరితలమున ముతుక మోటు చలనములు గల కణములు ఉండుట వలన భూలోకంలో ఉన్నతమైన విషయములు ఉంటాయని మనం గమనికలోనికి రాలేదు. మన గమనికలోనికి ఇప్పుడు మనం భూలోకంలో ఎట్లాగైతే తక్కువ స్థాయిలో జీవించాము, మనం మన పంచేంద్రియాలకి తగ్గట్టుగా ఆ భౌతిక వాంఛలు, విషయ సుఖాలు వీటికి సంబంధించే మనం ఆలోచిస్తూ అసలు ఇంకొక ప్రపంచం ఉంటుంది, ఇంకో లోకాలు ఉంటాయి, ఇంకో శరీరాలు ఉంటాయి, ఈ శరీరంలో ఉన్నవాడు, ఈ విషయాలు ఏమీ లేకుండా చాలా ముతుక మోటుతో భూలోకంలో ఇక ఉన్నతమైన విషయాలు ఉంటాయి అన్నదే మనకి గమనికలోకి రాలేదు. అలాగే కామ శరీరంలో తన ఏర్పాటు వలన ఇట్లాగా మోటు అణువులన్నింటినీ ఉపరితలానికి సర్దేసింది కదా. దానివల్ల ఏమైంది, కామలోకంలో కూడా ఉన్నతమైన విషయములు ఉంటాయన్న గ్రహింపు ఉండదు. ఆ 7వ విభాగానికి సంబంధించిన దాని వరకే పరిమితం అయిపోతాం. అంటే ఏ విషయమైనా అంతవరకే వ్యక్తీకరణకు వస్తూ ఉంటున్నారు. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నమాట, వీటి యొక్క కూర్పుని పరిశీలిస్తున్నాం. ఈ కూర్పుని పరిశీలించినప్పుడు ఇప్పుడు మనం ఏంటి, దిగువ నేచర్ నుంచి, లోయర్ నేచర్ నుంచి హయ్యర్ నేచర్ కి ప్రయాణం చేయాలి. ఎందుకు, ఆ దైవానుభూతిలోకి వెళ్ళాలి అంటే, దైవానుభూతి మనకు అందుబాటులోకి రావాలి అంటే ఈ సమస్తము ఒక్కరితోనే నిండి ఉన్నది, ఒక్కళ్ళే ఇదంతా నడిపిస్తున్నాడు అన్న విషయం మనకు అనుభూతికి రావాలి అంటే ఉన్నత ప్రజ్ఞ కేసు మనం ప్రయాణం చేయాలి. ఎందుకంటే దిగువ ప్రజ్ఞేమో అనేకత్వానికి దారితీస్తుంది, ఒకదానికి ఒకటి సంబంధం లేనట్టుగా. ఉన్నత ప్రజ్ఞ ఏకత్వానికి దారితీస్తుంది. కాబట్టి మనం ఏకత్వానికి వేసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకని ఏకత్వానికి ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడింది, అనేకత్వంలోకి వచ్చాం కాబట్టి. మొదట్లో మనకు ఆ అవసరం రాలా, బ్రహ్మలోకంలో అవసరం రాలా, తురియలోకంలో అవసరం రాలేదు. ఇక క్రమక్రమంగా కిందకి దిగే కొంది అనేకత్వానికి వచ్చేసాం. భూలోకానికి వచ్చినప్పుడు పూర్తిగా అనేకత్వానికి వచ్చేసాం. ఇక ఏం సంబంధం లేదు, ఇంతతో ఏదేదో ఒకదానికొకటి సంబంధం లేదు అన్నట్టుగా అయిపోయింది. కానీ ఇవన్నీ మనం ఈ 3 జీవ ప్రసారాలు ఇవి ఎలాగ తయారైనవి, ఇవి ఎలా ఏర్పడ్డాయి ఈ లోకాల్లో ఈ ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు ఇవన్నీ ఎట్లాగ వచ్చినాయి, ఇవన్నీ చూస్తే ఏమైంది, ఒక్కటే కదా, ఒకటి నుంచే కదా ఈ మొత్తం ప్రసారాలన్నీ. ఒకటికి సంబంధించినటువంటి 3 మూర్తులుగా విడిపోయి 3 మూర్తుల నుంచి 3 జీవ ప్రసారాలు వస్తాయి. ఇవన్నీ తయారైనాయి. మరి మనకి ఎట్లాగైతే మన ఇంట్లో బల్బు, అలాగే ఫ్యాను, టీవీ, ఫ్రిడ్జ్ ఇలాగ రకరకాల గృహోపకరణాలు ఉంటాయి. ఈ మొత్తానికి కరెంటు, ఆ విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, మనకి తయారయ్యే చోట నుంచి, ఒక్క చోట నుంచే వచ్చింది మొత్తం ఇన్నిటికీ కూడా ఒకే శక్తి. అట్లాగే మనకి అక్కడ ఒకటి నుంచే బయలుదేరింది, కానీ ఇక్కడికి వచ్చినప్పటికల్లా వేరుగా అన్నట్టుగా అయిపోయింది, అనేకత్వంలోకి వచ్చింది. మరి అనేకత్వంలోకి వచ్చాం కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, ఏకత్వంగా ఉన్నాడు ఉండకుండా ఏం చేశాడు, అనేకులు కావాలన్నాడు కదా, తాను పెక్కులు కావాలి అయ్యాడు. పెక్కులైన తర్వాత మళ్ళీ ఏంటి, ఇక్కడ తాగిపోవటం కాదు కదా,
మళ్ళీ ఏకత్వం కావాలి. తానే ఇక్కడంతా తానే ఉన్నాడు, తనే ఈ సమస్తము, ఈ సర్వము అనేది ఇక్కడ కావాలి, మనకి ఇక్కడ తెలియాలి. అక్కడ కాదు తెలియటం, బ్రహ్మలోకంలో కాదు. బ్రహ్మలోకంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నది ఒకటే అక్కడ, ఇంకా ప్రత్యేకం ఒకటే ఉందని అని చెప్పడం, ఒకటి ఉన్న చోట ఒకటే ఉందని చెప్పాల్సిన అవసరం లేదు కదా. 20 ఉంటే ఈ 20 ఎట్లా వచ్చినాయి? సున్నాలో నుంచే 20 వచ్చినాయండి. సున్నానే మొత్తంలో పరివ్యాప్తమై ఉందండి. పూర్ణంలో నుంచి ఇవన్నీ వచ్చినాయి భాగాలుగా. పూర్ణంలో ఒకటి వచ్చింది అంటే ఒకటో భాగం, రెండోది వచ్చింది రెండో భాగం, మూడో భాగం. మనం అంకెలు చెప్పుకుంటున్నాం కదా, ఇవన్నీ ఏంటన్నమాట? పూర్ణం యొక్క భాగాలు. అంతేగాని సపరేట్ అంకెలు కాదు అవి. పూర్ణము ఉన్నది, పూర్ణం, దాని యొక్క భాగాలు ఇవన్నీ. ఇప్పుడు ఇవి పూర్ణంలోని భాగాలే. ఇదంతా ఒకవైపు విశ్వాత్మ ఉంటే, ఇంకొక వైపు కోట్ల చిన్న చిన్న ఆత్మలుగా విభజింపబడినట్టుగా భాగాలుగా ఉన్నది అన్నది మనకి రావాలన్నమాట. ఇక్కడ రావాలి, అది కార్యక్రమం. అదే తప్పిపోయిన తత్వదర్శనం. మనకి ఒకటి నుంచి ఇదంతా వచ్చిందనేది తప్పిపోయింది. ఉన్న తత్వదర్శనం ఏంటనమాట? ఈ మొత్తం సమస్తము ఇంత అనేకత్వం ఉన్నా కానీ ఈ అనేకత్వంలో ఒక్కటే నిలబడి ఉన్నది అనేది మనకి రావాలి. అది ఉన్నదాన్ని మనం మర్చిపోయాం, తగ్గిపోయింది అది మనకి. ఇప్పుడు దాన్ని బతకడానికి బయలుదేరాం. ఐహిక జీవితంలో అంటే భూలోకంలో ఉన్నప్పుడు ఏమవుతుంటుంది? కామశరీర ద్రవ్యం ఎల్లప్పుడూ సంచలించుతుంది. దాని కణములు మరుగుచున్న నీటిలోని కణముల వల్లే అవి తిరుగుతుంటాయి. అందుచేత నే నిమిషమున చూచినను ఆ శరీర ఉపరి భాగమున అన్ని రకముల కణములు కనపడటం నిశ్చయం. అంటే 7 విభాగాలకి సంబంధించి, అంటే 3 హయ్యర్ నేచర్ కి సంబంధించి, 4 దిగువ నేచర్ కి సంబంధించినటువంటి ఈ 7 రకాల అణువులు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇది భౌతిక శరీరంలో, భౌతిక ఉపాధిలో మనం ఉన్నాం. కామ శరీరంలో అలా జరుగుతూ ఉంటుంది. మనుషుడు నిద్ర సమయం కామ శరీరం ఉపయోగించుతున్నప్పుడు తన చెంతకు వచ్చి ఏ కామలోక వస్తువునైనను తెలుసుకున్నది. మనం నిద్రపోగానే ఏం జరుగుతుంది? కామలోకానికి వెళ్ళిపోతాం. కామ శరీరం అంటే మానసిక శరీరం కూడా ఉంటుంది, కారణ శరీరం ఉంటుంది, జీవాత్మ ఉంటుంది, మిగతా అన్ని ఉంటాయి. భౌతిక శరీరమే ఇక్కడ వదిలేస్తాం. భౌతిక శరీరం వదిలేసి, అంటే కనెక్షన్ ఉంటుంది, కొంత ప్రజ్ఞ కనెక్షన్ కొంత ఉండి, దీన్ని వదిలేసేసి కామలోకంలో కామ శరీరంతో తిరుగుతూ ఉంటాం. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ 7 విభాగాల కణాలు ఉంటాయి కదా, అణువులు. వాటితో ఆ కణాలతో తయారైనటువంటి వస్తువులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ దేన్నైనా కానీ చూడగలిగిన కెపాసిటీ మనకు ఉంటుంది అక్కడికి వచ్చి అట్లా ఉన్నప్పుడు. ఎందుకంటే ఇది ఎక్కడ సర్దుబాటు చేసుకోలేదు కదా. కామ శరీరము ఉపరితలం అంతా ఒకే రకమైనటువంటి మోటు కణాలతో సర్దుబాటు చేసుకోవడం అనేది ఇంకా జరగలేదు. కాబట్టి మనం ఏ వస్తువునైనా చక్కగా చూడగలుగుతాం, వినగలుగుతాం. మరణానంతరముగా అది అప్పుడేమవుతుంది? కామలోకంలో వాడు ఆ మార్పును కలుగనిచ్చిన ఎడల నీ విషయంలో వాని స్థితి వేరుగలదు. వాని కామ శరీర ఉపరి భాగమున అతి స్థూలమును ముతుకవయ్యునైన కణములు మాత్రమే ఇంగుట చేత బయట నుంచి వాని అనురూపములైన కణముల నుంచి వచ్చున్న అనుభవములను మాత్రమే గ్రహించగలదు. మనకి ఇప్పుడు ఈ విషయాలు మనం చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది. వినంగానే ఓహో అలాగా అర్థమవుతుంది. ఎందువల్ల? మీలో ఆ విషయాలు ఉండడం వల్ల. అదే మీలో ఆ విషయాలు లేవు అనుకోండి, లేకపోతే నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. చుట్టుకు చెప్తాం, ఏం తెలుస్తుంది? ఆటోమేటిక్ మనుషుడికి చెప్తాం, ఏం తెలుస్తుంది? వికాసం రాలేదు ఇంకా. ఉంది విషయాలు, కానీ వికాసం రాలేదు. మీలో తగిన వికాసం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అనమాట, నేను చెప్పగానే మీకు గుర్తుకొచ్చినట్టుగా, మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చినట్టు అవుతుంది మనకి.
ఇవన్నీ మనం చెప్పుకుంటా ఉంటే మనకి తెలిసినాయండి, తెలుస్తున్నాయండి అని అంటున్నామంటే అర్థం ఏంటి? గుర్తుకొస్తున్నాయన్నీ. నేను మనలోనే ఉన్నాయి ఈ విషయాలు. ఇక్కడ ఇప్పుడు కామ ఉపరి శరీర భాగాన్ని ఏం చేసింది? ఇప్పుడు ముతుక కణాలు సర్దేసింది. సర్దేసేటప్పుడు కల్లా ఇక మిగతా ఉన్నత స్థితికి సంబంధించిన కణాలని లోపల ఉండిపోయాయి. అప్పుడేమైంది? బయట నుంచి 7 కణాలు ఉన్నాయి. 7 రకాల విభాగానికి సంబంధించినటువంటి కణాలు బయట తిరుగుతుంటే కామలోకంలో, ఈ కామ శరీరము ఎంతవరకు గ్రహించగలుగుతుంది? తను ఉపరితలం ఏదైతే సర్దుకుందో అంతవరకే గ్రహించగలుగుతుంది. ఇప్పుడు మనం భూలోకంలో ఉన్న మనము ముతుక అణువుల్ని మనం మన భౌతిక దేహం చుట్టూ ఉన్నాయి. కానీ వాటిని కొంత మేరకు సర్దుబాటు అయింది. మనకి తెలియకుండానే అప్రయత్నంగా ఈ సత్సంగం ద్వారా మనం ఇతరులతో మనం ప్రవర్తించే తీరుతెన్నుల వల్ల మనలో ప్రేమ కొంత ఉండటం వల్ల, సేవాభావం ఉండటం వల్ల ఏమైంది? ఆ ఉన్నత కణాలకి సంబంధించినవి బయటకు వచ్చేసినాయి. దానివల్ల ఏంటి? ఉన్నత విషయాలకి సంబంధించి ఏమన్నా చెప్తుంటే అవి ప్రతిస్పందించగలుగుతున్నాం మనం. అదే పూర్తిగా ముతుకాణువులే ఉన్నాయనుకోండి బయట ఈ భౌతిక దేహానికి సంబంధించి, ఇక అవి మనకి ప్రతిస్పందించలేవు. ఎందుకంటే ఇవేమో అక్కడ ఉన్నవేమో 7వ విభాగానికి సంబంధించిన ముతుకాణువులు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం చెప్పేది మొదటి 3 లేకపోతే 4వ విభాగం ఇట్లాగా 4 నుంచి మొదటి విభాగం వరకు ఉన్నత స్థితికి సంబంధించినవి, హయ్యర్ నేచర్ కి సంబంధించిన విషయాలు మనం చెప్పుకుంటాం. ఇవి చెప్పుకుంటున్నాం అంటే ఆ కణాలు రావాలి, ఆ కణాలకి ఇది అందాలి. అందితే అప్పుడు ప్రతిస్పందించగలుగుతాం. ఆ కణాలకు అందటానికి అడ్డంగా ఈ ముతుక మోటణువులు ఉన్నాయి, గోడగట్టి ఉంది, అందువల్ల అందట్లేదు. అందువల్ల ఎంత చెప్పినా కానీ అందుకే ఇటువైపుకి ఎవరు రారు. ఎవరు వస్తారు? ఆ ముతుక మోటు అణువుల యొక్క అమరిక నుంచి పక్కకి తప్పించి అన్ని అణువులు ఇక్కడ బయట తిరిగేటట్టుగా ఎవరికైతే ఏర్పాటు జరిగిందో వాడికి ఇది వినాలని అనిపిస్తుంటుంది, ఇవి తెలుసుకోవాలి అని అనిపిస్తుంటుంది. ఇవి వెంటనే చెప్పంగానే వెంటనే ప్రతిస్పందిస్తుంటాం, వెంటనే గుర్తొచ్చేస్తాయి మనకి. ఆ విషయాలన్నీ మనలో ఉన్నాయి కదా. శరీరాలన్నీ మనలో ఉన్నాయా లేవా? తురియాత్మ దగ్గర నుంచి మొదలుపెట్టి, బ్రహ్మలోకం నుంచి మొదలుపెట్టి అన్ని లోకాలు మన దగ్గరే ఉన్నాయి కదా. అన్ని శరీరాలు మన దగ్గరే ఉన్నాయి కదా. మనకి ఏం లేదు మన దగ్గర, ఏం లేదని మనం నేర్చుకుంటున్నాం చెప్పండి. మర్చిపోవటం తప్పితే దాంట్లో మేల్కాంచడం, మేలుకొలుపు లేకుండా నిద్రాణ స్థితిలో ఉండటం తప్పితే ఇంకేమన్నా ఉందా? మనం కొత్త విషయం ఏమన్నా ఉందా? నథింగ్. తట్టి లేపటం, మేలుకొలపటం. ఆ మేలుకొలపటం అంటే ఏమవుతుందనమాట? ఇదిగో ఈ అణువులు ప్రతిస్పందిస్తే గానీ మనకి తెలియదు ఓహో అని. ప్రతిస్పందించాలంటే బయట నుంచి ఏదైతే ఉన్నాయో వాటికి తగ్గ కణాలు లోపల నుంచి దానికి సెట్ అవ్వాలి, ఆ 2 కలుసుకున్నట్టు అవ్వాలి. అప్పుడు మనకి ప్రతిస్పందించగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనం ఏమైంది? వాని కామ శరీర ఉపరిభాగమున అతి స్థూలమును ముతుకవీయునైన కణములు మాత్రమే ఉండుట చేత. ఇక కామ శరీరం మొత్తం సర్దేసుకుంది కదా. మొత్తం 7వ విభాగానికి సంబంధించినటువంటి మోటు అణువులు కణాలు అనమాట. చాలా మంద చలనంగా ఉంటుంది. చలనము చాలా అతి తక్కువ వేగంతో తిరుగుతూ ఉంటాయి. అటువంటివన్నీ ఉపరితలం మొత్తం సర్దేసింది, ఒక పెంకులాగా చేసేసింది అనమాట. చేసేటప్పుడు కల్లా ఏమైంది? అది బయట నుంచి కామలోకం నుంచి బయట నుంచి వస్తుంటాయి కదా. ఇక వానికి అనురూపములైన కణుల నుంచి వచ్చు అనుభవములను మాత్రమే గ్రహించగలరు. అంటే 7 రకాల కణముల యొక్క విషయాలు వస్తుంటాయి మన సమీపానికి. కామ శరీరంలో మనం ఉండగా మన వైపుకి వస్తుంటాయి. కానీ మనం ఎంతవరకు ప్రతిస్పందించగలుగుతాం? వాటిల్లో 7వ విభాగానికి సంబంధించిందే ఆ మోటు ఏవైతే ఉంటాయో వాటి అనుభవాలనే మనం ప్రతిస్పందించగలుగుతాం. మిగతాయన్నీ మనకి టచ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఈ లోపల ఉండిపోయినాయి. మిగతా 6కు సంబంధించిన, మిగతా ఉన్నత స్థితికి సంబంధించిన విషయాలకి సంబంధించిన కణాలు లోపల ఎక్కడో ఉండిపోయినాయి. బయట ఏదైతే ఉందో అంతవరకే గ్రహించగలుగుతుంది అనమాట, అంతే ఉంది. మనం చూపు తక్కువగా ఉంది ఒకటికి,
వాడు అక్కడ ఏదో ఉంది, ఆ రంగులు తెలియటం లేదు వాడికి, వాడు అంతవరకే గ్రహించగలుగుతాడు. చూపు నార్మల్ గా ఉన్న ఐసైట్ ఉన్నవాడు ఉన్నాడు, వాడు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు కదా. ఎందుకని? వీడికి ఆ కంటికి సంబంధించినటువంటి అమరికలో మార్పు వల్ల వీడి కన్ను ఎట్లాగా అమర్చబడాలో అలాగ అమర్చబడి ఉంది నార్మల్ గా, సాధారణ స్థితిగా. దాంతో వీడు అన్ని శుభ్రంగా చూడగలుగుతున్నాడు. అట్లాగే ఇక్కడ వాటి యొక్క అమరికలో మార్పు వచ్చేసింది ఇప్పుడు కామ శరీర ఉపరి భాగాన. దాంతో ఏమైంది? అంతవరకే చూడగలుగుతున్నాడు, అంతవరకే వినగలుగుతున్నాడు, అంతవరకే ప్రతిస్పందించగలుగుతున్నాడు సంగతి. అప్పుడేమైంది? వాడు తన చుట్టూనున్న కామలోకమునంతను జూచుటకు బదులు దానిలో 7వ పాలు మాత్రము జూచును. మరి వీడికి కన్ను అంత బాగా లేని వాడికి ఏమైంది? అన్ని చూడలేడు కదా బాగా, ఏదో గమనించినట్టుగా పొగ రూపంలాగా అలా కనిపిస్తుంటాయి. చక్కగా నార్మల్ సైట్ గా, ఐసైట్ నార్మల్ గా ఉన్నటికి చక్కగా కనిపిస్తుంటుంది అదే. వీడికి కనపడక అదేంటి బాబు అని అడుగుతాడు. ఇప్పుడు పక్కన ఉన్నోడు చెప్తాడు, ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. ఆ చూడాల్సిన ప్రదేశము వీడికి, వీళ్ళిద్దరూ చూడటానికి వీలుగానే ఉంది, కానీ వీడు చూడలేకపోయాడు, వీడు చూశాడు. అట్లాగే ఈ అమరిక వల్ల ఏమైందనమాట, మనం ఏదైతే ఉపరితలాన సర్దామో దానికి సంబంధించినవే వస్తుంటాయి. తన చుట్టూనున్న కామలోకమునంతను చూచుటకు బదులు దానిలో 7వ పాలు మాత్రము చూచు. మొత్తం చూడలేడు. అది అయినను అతి ముతుకయు అతి అపరిశుద్ధమును అయి ఉన్నది. భారమైన ఈ ద్రవ్యం యొక్క చలనములు అప్రశస్తములైన భావములను, రాగములను, కామలోక సత్వములలో అతి తక్కువ సంస్కారము పొందిన వాని చలనములను మాత్రము ప్రకటించు. అంటే మనకి ఇతను అడిగామనుకోండి, ఆ గుడ్డి వాళ్ళు ఏనుగు ఎట్లా ఉంటుందని చెప్పమంటే ఆ చెవుల గురించి ఒకడు, కాళ్ళు గురించి ఒకడు, తోక గురించి ఒకడు చెప్పినట్టు ఉంటుంది. అంతే, ఒక భాగమే వాళ్ళకి కనిపిస్తుంది, ఒక భాగమే చెప్తాడు. కామలోకంలో ఎలా ఉంటుంది పరిస్థితులు అంటే అంతవరకే వాడు వివరించగలుగుతాడు. ఏంటి ఇంత అసహ్యంగా ఉంది ఈ కామలోకం, ఇంత ఘోరంగా ఉంది ఏంటి అనిపిస్తుంది వాడికి. కానీ అంతవరకే కదా వాడికి. ఎంత సుందరంగా ఉన్న కామలోకం, ఎంత ఆనందంగా, స్వేచ్ఛగా మొత్తం సమస్త లోకాలని తిరగటానికి వీలుగా, ఈ భూలోకం మొత్తం మనం తిరగచ్చు, అనుకున్న క్షణంలో అక్కడికి వెళ్ళిపోవచ్చు. హిమాలయ పర్వతాలు చూడాలి, ఎందుకంటే మనం భౌతిక లోకంలో ఉన్నప్పుడు చూడలేకపోయాం. వెళ్ళడానికి మనకి శక్తి లేకపోయింది, ఆర్థిక శక్తి లేదు, ఆర్థిక స్తోమత లేదు, వెళ్ళటానికి వసతి లేదు, ఏదో మొత్తానికి వెళ్ళలేకపోయాం. కానీ చూడాలన్న కోరిక. వెంటనే ఇప్పుడు ఏమవుతుంది? హిమాలయ పర్వతాలు చూడాలి. మరుక్షణంలో హిమాలయ పర్వతాల్లో ఉంటాం. చలి మనల్ని ఏం చేయదు, మంచు -డిగ్రీల్లో ఉంటుంది, చలి, నీరు గడ్డగట్టే స్థితి మనల్ని ఏం చేయదు. అలా బ్రహ్మాండంగా దర్శిస్తూ ఉంటాం, దాన్ని చూస్తూ ఉంటాం, మొత్తం అదంతా తిరుగుతాం. అటువంటిది అంత సుందరమైన వాటిని మనం చూడలేము. ఈ 7వ విభాగంలో ఈ మొత్తం ఉపరితలను సర్దిన వాడికి ఇంకా హిమాలయ పర్వతాలు లేవు, ఆ సౌందర్యం లేదు, కామలోకం అంత అసహ్యంగా ఉన్నట్టుగా ఉంటుంది వాడికి. అంటే గుడ్డివాడికి ఎట్లాగైతే, చూపు తక్కువ వాడికి ఎలాగైతే అసహ్యంగా కనిపిస్తుంటుందో, మసకబారినట్టుగా కనిపిస్తూ ఉంటుందో, చక్కగా స్పష్టంగా ప్రకాశమానంగా ఉన్న వస్తువులు వీడికి మసకబారినట్టుగా కనిపిస్తుంది. ఒక పక్కన వాడేమో చక్కగా స్పష్టంగా చూస్తున్నాడు, సైట్ నార్మల్ గా ఉన్నాడు. అంటే ఈ ఉపరితలాన్ని సర్దకుండా మామూలుగా అలాగే ఉంచేశాడు అనుకోండి. భూలోకంలో ఉన్నప్పుడు కామ శరీరం ఏర్పాటు ఎలా ఉందో అలాగే దాన్ని ఉంచేస్తే బ్రహ్మాండంగా ఆనందాన్ని అనుభవించుతుంది, స్వర్గలోకంగా అయిపోతుంది మనకి. ఎప్పుడైతే వీడిలాగా సర్దుబాటు చేశాడో నరకలోకం అయిపోయింది. అయితే ఇది ఎందుకు వాడు సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది? దాన్ని ఆపడానికి మనం ఎందుకు ఆపలేకపోయాము అంటే మళ్ళీ ఇదే, ఈ జీవాత్మ ఏదైతే, మన దేహాత్మ ఏదైతే ఉందో ఉపాధి, జంతు స్థితి నుంచి విడిపడినటువంటి సమూహాత్మ స్థితి నుంచి విడిపడి ప్రత్యేక వ్యక్తిత్వం గల జంతు ఆత్మ కదా మనకి ఉపాధిగా ఉంది. దాని యొక్క ప్రభావం అన్నమాట, దాని యొక్క అణగారిన కోరికలు అన్నీ దీని మీద ప్రసారం అవుతూ ఉంటాయి.
కాబట్టి అది భౌతికంగా ఉండాలనే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. స్థూలంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటుంది. దాని ప్రభావం కూడా. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఇద్దరి మధ్యన మనం జాగ్రత్తగా ఆలోచించి మనం అంటున్నాము జీవాత్మ. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. కానీ మనం ఇప్పుడు ఏమయ్యామనమాట, జీవాత్మల్లా దీంట్లో కూరుకుపోయాం. ఈ భౌతిక శరీరము, భౌతిక శరీరంలో తేరంగానే ఈ కామ శరీరము, మానసిక శరీరము, ఈ భౌతిక శరీరము, ఈ మూడిట్లో మనం ఇరుక్కుపోయాం. సాలెపురుగు ఏం చేస్తుంది? అంతకుముందు ఏం లేదు. మనం ఒక 4-5 రోజులు అటువైపుకి వెళ్ళలేదు. మన ఇంట్లోనే ఒక గదిలో ఒక వైపుకి మనం ఒక 4 రోజుల పాటు అటు వెళ్ళకపోయేటప్పటికల్లా బ్రహ్మాండంగా సాలెగూడు అల్లేసుకుంది. ఆ సాలెగూడుకి అల్లటానికి కావాల్సిన పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది దానికి? దాని నోట్లో నుంచే ఆ దారాలన్నీ బ్రహ్మాండంగా అల్లేసింది. అల్లేసి ఇక బయటికి రావడానికి లేదు. ఇరుక్కుపోయింది దాంట్లో. దాన్ని తయారు చేసింది అది ఎంత గొప్పది. తన యొక్క పదార్థం మళ్ళీ వేరే చోట నుంచి తెచ్చుకోకుండా తనలో నుంచి ఆ పదార్థాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండమైన సాలెగూడు నిర్మించింది. తీరా చూస్తే ఇరుక్కుపోయింది. అట్లాగైంది మన పరిస్థితి. జీవాత్మ మానసిక శరీరం తయారు చేసుకున్నాం, కామ శరీరం తయారు చేసుకున్నాం, ఈ భౌతిక శరీరంలోకి వచ్చాం, అయిపోయింది మన పని అన్నట్టయిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఎట్లాగా, ఇప్పుడు ఈ కూర్పు మనకి తెలుస్తూ ఉంది, ఈ అమరిక మనకి అవగతం అవుతా ఉంది, అండర్స్టాండ్ అవుతా ఉంది. కాబట్టి ఈ విధంగా ఉంటే మనం ఏం చేయాలి అన్నదానికి ఇప్పుడు దానికోసం అనమాట ఈ పఠనము గాని అధ్యయనము గాని భారమైన ఈ ద్రవ్యం యొక్క చలనములు, అప్రశస్తమైన భావములను, రాగములను, కామలోక సత్వములను, అతి తక్కువ సంస్కారం పొందిన వాని చలనములను మాత్రము ప్రకటించును. కనుక నీ స్థితిలో ఉన్నవాడు కామలోకంలో అతి అసహ్యమైనట్టు, అతి మోటైనట్టు శక్తులను మాత్రము గ్రహించగలుగుతా తటస్థించును. చూపు తక్కువ వాడికి అన్నీ మసకబారినట్టుగా రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎలాగా కనిపిస్తూ ఉంటుందో వాడికి చాలా బాధగా ఉంటుంది. బయట తిరగాలంటే ఏది సరిగ్గా కనపడదు. అట్లాగ అయిపోతుంది అనమాట. మరి అట్లాగ ఉందా? మన భూలోకం కూడా ఎంత సుందరంగా ఉంది. ఆ మొక్కలు గాని, సూర్యోదయం గాని, మనం ఆనందించడానికి ఎన్నెన్ని ఉన్నాయి మనకి భూలోకం అంతా కూడా. మరి అదంతా లేదు వాడికి. అందుకని వాడికి నరకంగా ఉంటుంది ఇక్కడ కూడా. అలాగే కామలోకంలో కూడా నరకం అయిపోతుంది. వాని చుట్టూను బహు సామాన్య స్వభావము గల కామ శరీరములు గల ఇతర మనుష్యులు ఉందరు. కాబట్టి అటువంటి వాళ్ళే మనల్ని ఆకర్షిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికే మనం వెళ్తుంటాం. కామ శరీరంలో కూడా ఈ భూలోకంలో ఎలాగైతే ప్రజలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారో కామలోకంలో కూడా అట్లాగే ఉంటుంది. ఇంకా క్రిక్కిరిసి ఉంటుంది. ఎందుకంటే కామలో ఇప్పుడు భూలోకానికి సంబంధించి భూలోకంలో ఉన్న మనుషులందరికీ సంబంధించిన కామ శరీరాలతో అక్కడ ఉన్నాం మనం. ఏకకాలంలో భూలోకంలో ఉంటాం, ఆ కామలోకంలో ఉంటాం, మానసిక లోకంలో ఉంటాం. ఎందుకంటే 3 శరీరాలతో ఉన్నాం కదా మనం. మానసిక శరీరం ఉంటేనే మనసు ఆలోచించడానికి, పనులన్నీ చేయడానికి భూలోకంలో ఉన్నా గాని. అలాగే కామ శరీరం ఉంటేనే కోరికలు ఇవన్నీ ఉండాలి. కామ శరీరం ఉంది అంటే కామలోకంతో సంబంధం, మానసిక శరీరం ఉంది అంటే మానసిక లోకంతో సంబంధం. కాబట్టి ఈ మూడిట్లోనూ మనం ఏకకాలంలో ఉన్నాం. అందుకని వాని చుట్టూను బహు సామాన్య స్వభావం గల కామ శరీరములు గల ఇతర మనుషులు. ఇప్పుడు ఏంటంటే కామలోకంలో ఇప్పుడు ఇక్కడ ఉన్న మనుషులకు సంబంధించిన కామ శరీరాలతో కామ శరీరం గల వాళ్ళు అలా అక్కడ తిరుగుతూ ఉంటారు. అలాగే ఈ మధ్యన చనిపోయినటువంటి వాళ్ళు, భూలోకంలో పార్థివ దేహాన్ని విడిచిపెట్టిన వాళ్ళు అక్కడ ఉంటారు. కాబట్టి జనాభా డబల్ అవుతుంది అనమాట. ఇట్లాగా క్రిక్కిరిసి ఉంటుంది అనమాట కామలోకం. అక్కడేమవుతుంది, ఎవరు మనకి కనిపిస్తూ ఉంటారు? ఉపరితలాన ఇట్లాగా మోటు అణువులతో ఉన్న కామ శరీరముతో కలిగినటువంటి మనకి ఎవరు కనిపిస్తుంటారు? మనలాంటి వాళ్ళే కనిపిస్తారు, ఆ మోటుగా ఉన్నవాళ్ళు. సామాన్య స్వభావం గల కామ శరీరములు గల ఇతర మనుషులు. కానీ వాడు
వారి శరీరములలోని అతి మూతుకలైనట్టు మూటులైనట్టు విషయములను మాత్రము చూచి గ్రహించగలవాడు ఒకట చేత నా మనుషులందరూ వారికి ఒక్క శుభ లక్షణమైనను లేని దుష్ట రాక్షసుల వలె కనిపించదు. వాని మిత్రుల యొక్క మంచి గుణములను వేనినే గ్రహించదగిన శక్తి లేని వాడు ఒకటి చేత. ఎంత విచిత్రమో చూడండి. ఇక్కడ కొంతవరకు ఏదో గ్రహించగలుగుతున్నాడు. భూలోకంలో ఈ పార్థివ దేహానికి సంబంధించిన అణువుల యొక్క అమరికలో కొంత ఉన్నత స్థితికి చెందిన అణువులు ఉండడం వల్ల కానీ మొత్తానికి మన మిత్రుల మంచిని కూడా గ్రహించగలిగే స్థితిలో ఇక్కడ ఉన్నాం. కానీ కామ శరీరంలోకి వెళ్ళేటప్పుడు కామలోకంలోకి వెళ్ళేటప్పటికల్లా కామ శరీరంతోనే మనం వ్యవహరిస్తున్నాము. ఇప్పుడు భౌతిక మనకి ప్రస్తుతం అది విడిచిపెట్టేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం మనకున్న శరీరం ఏంటి? కామ శరీరం. కామ శరీరంతో కామలోకంలో ఉన్నప్పుడు ఈ అణువుల్ని ఇలాగ ఉపరితలాన్ని సర్దేసినప్పుడు మూతుక మోటు అణువుల్ని మన మిత్రుడు కనిపిస్తాడు. మిత్రులు కూడా మరి అక్కడ ఉంటారు కదా. వీళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఈ భూలోకంలో జీవిస్తున్న వాళ్ళు కూడా అక్కడ తిరుగుతుంటారు. మన మిత్రుడు ఉన్నాడు, వీడు భూలోకంలోనే ఉన్నాడు, కానీ వాడు కామోస లోకంలో కూడా తిరుగుతుంటాడు. వాడు కనిపించినప్పుడు ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. వాని మిత్రుల యొక్క మంచి గుణములను వేడిని గ్రహించదగిన శక్తి లేని వాడు ఒకటి చేత వారు కూడా వానికి పూర్వములే కనిపించదు. ఏంటి ఇంత చెడ్డవాడుగా ఉన్నాడేంటి వీడు అంటే వాళ్ళలో ఉన్న చెడు లక్షణాలే కనిపిస్తుంటాయి మనకి, ఇంకా మంచి లక్షణాలు కనపడవు. కామలోకంలో కామ శరీరంలో ఉన్నప్పుడు ఏంటి వీడు ఇంత చెడ్డవాడైపోయాడు ఏంటి, వీడు మారిపోయాడా ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అవి మనం ప్రతిస్పందించలేకపోతున్నాం. మంచి గుణాలకి సంబంధించినటువంటి ఆ కణాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ప్రతిస్పందించలేకపోతున్నాం. ఎందుకంటే పైన ఉపరితలంలో మోటు అణువుల్లో ఉండటంతో మంచి గుణాలకి స్పందించేటటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లోపల ఉండిపోయింది, బయటికి రావడానికి లేకుండా. మంచి గుణములను వేణినే గ్రహించదగిన శక్తి లేని వాడు ఒకటి చేత వారు కూడా వానికి పూర్వం వలె కనిపించరు. ఇట్టి పరిస్థితులలో వానికి కామలోకము నరకము వలె కనిపించడం ఆశ్చర్యం లేదు. అంత చెడుకి సంబంధించి నీచము, హేయము, అసహ్యకరము ఇట్లాగా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. అందులో ఒక్కటే కనిపిస్తుంటాయి, అది మంచి కూడా కలిసి దాంతో కనిపిస్తుంటే కొంత రిలీఫ్ గా ఉంటుంది మనకి. అక్కడ భూలోకంలో కూడా ఈ రెండు కనిపిస్తున్నాయి మనకి. అసహ్యకరము, హేయము, దుర్మార్గము, చెడు ఇదంతా ఉంది ఇక్కడ కూడా. కానీ అదొక్కటే లేదు కదా మనకి ఇక్కడ. వాటితో పాటు మంచి కూడా పక్కన ఉంటుంది. అందువల్ల ఆ రెండు ఉండటంతో మనం కొంత సర్దుబాటు అయ్యి పర్వాలేదు అన్నట్టుగా మనం జీవించాము ఇక్కడ భూలోకంలో. అంతగా ఇబ్బంది పడలేదు. కానీ కామలోకానికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితి వచ్చిందో. పూర్తిగా చెడే, మంచి అన్నది ఒక్క శాతం కూడా లేదనమాట, ఒక్క పిసరంత కూడా లేదు. ఇంకా దాంతో ఎంత బాధ వేస్తుంది చూడండి, ఇంత నరకంగా ఉంది. అందుకని దీని నరకము హెల్ అని అన్నారు అనమాట. అంతేగాని ప్రత్యేకంగా నరకం అనేం లేదు. నరకం వలె కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఆయనను తప్పు వానిదే గాని కామలోకముది కాదు. మరి కామలోకంలో ఈ పరిస్థితులు ఉన్నాయా వాస్తవంగా? చూడండి, మరి కామలోకంలో 7 రకాల కణాలకి సంబంధించిన అణువులు ఉన్నాయి కదా. ఉన్నత స్థాయికి సంబంధించింది, హయ్యర్ నేచర్ కి సంబంధించిన 3 విభాగాలు, లోయర్ నేచర్ 4 విభాగాలు, ఈ 7తో కలిసి ఉంది కదా. అది ఉన్నతమైన విషయాలు కూడా ఉన్నాయి కదా అక్కడ. మరి కనపడలా మనకి. కాబట్టి తప్పేవాడిది ఇప్పుడు చూసేవాడిదా లేకపోతే కామలోకందా? కామలోకంలో చక్కగా అన్ని వడ్డింపబడ్డట్టుగా ఉన్నాయి. విస్తట్లో చక్కటి విందు భోజనం లాగా వడ్డింపబడ్డట్టుగా అన్ని ఉన్నాయి అక్కడ. కానీ వీడికి ఒక పచ్చడే కనిపించింది. వీడిని పచ్చడి మెతుకుతో తినాలా నేను అన్నట్టుగా అయిపోయింది వీడి పరిస్థితి. కాబట్టి చూసేవాడిదా ఇప్పుడు ఆ విస్తట్లు అన్ని ఉన్నా కానీ వీడికి ఏది కనిపించింది? పచ్చడి ఒక్కటే కనిపించింది. మిగతా కూరలు, స్వీట్స్, రకరకాల పదార్థాలు
బ్రహ్మాండమైనటువంటి ఏం కనపడలా వాడికి. కాబట్టి చూసేవాడిగా ఈ తప్పు లేకపోతే కామలోకంగా ఆలోచించండి. కాబట్టి మరి కామలోకాన్ని మనం చక్కగా చూడాలి. అక్కడ మనం ఇబ్బంది పడకుండా ఉండాలి. అంటే ఇటువంటి ఏర్పాటు జాగ్రత్తగా ఆపడం జరుగుతుంటాయి. ఎందుకంటే అది ఎందుకు చేసింది మరి కామలోక శరీరం, కామ శరీరం ఆ ఏర్పాటు ఎందుకు చేసింది? దానికి ప్రేరణ ఎక్కడిది? భౌతిక దేహానికి సంబంధించినటువంటి ఉపాధి ఏదైతే ఉందో అది చనిపోయినప్పటికీ దాని యొక్క లక్షణాలు కొన్ని దీనికి అంటుకుని ఉన్నాయి. అది దాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఆ సమయంలో మనం కొంచెం జాగ్రత్తగా వాటిని అదుపుచేయాలి. దానికి నెమ్మదిగా నచ్చచెప్పడం, ఇట్లా వద్దు అని అలాగా. అంటే మనం చెప్పలేకపోతున్నాం, ఎందుకని మనమే ఇరుక్కుపోయాం. చెయ్యని మనమే ప్రోత్సహిస్తున్నట్టు అయిందనమాట. ఇక్కడ సాలెగూడు ఎలాగైతే సాలెపురుగు ఎలాగైతే సాలెగూడులో చిక్కుకుపోయిందో అట్లా చిక్కుకుపోయాం మనం. ఇదే మనం అనుకుంటున్నాం. ఆయనను తప్పు వానిదే గానే కామలోకముది కాదు, వానిలోనంత మోటు ద్రవ్యము జారనిచ్చుట మొదటి తప్పు. అయితే మరి అది మన కంట్రోల్లో లేదు కదా. దానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కామ శరీరానికి ఎంత ఒత్తిడి ఉంది దాని మీద. ఆ ఉపాధి ఏదైతే ఉందో ఆ జంతు ఆత్మ ఉపాధి దాని నుంచి వచ్చింది. ఆ జంతు ఆత్మకి ఎక్కడి నుంచి వచ్చింది? మరి అదే పాపం మెదలకుండా ఉండేదే కదా. కానీ మొత్తం ఆ మొదటి ప్రసారానికి సంబంధించి, రెండో ప్రసారానికి సంబంధించి, ఆ 7 వర్గుల్లో 6 వర్గులకి సంబంధించినటువంటి అణగారినటువంటి అణిగిపోయినటువంటి ఆలోచనలు, కోరికలు స్పందించలేకుండా ఉండి, ఎందుకంటే వికాసం లేకపోవడం వల్ల ప్రతిస్పందించలేకపోయినాయి. అవన్నీ అనుభవించినాయి, బాధను అనుభవించింది, కానీ ప్రతిస్పందించలేకపోయింది. ఆ బాధలన్నీ అలా ఉండిపోయినాయి, గుర్తులుగా ఉండిపోయినాయి అనమాట. వాటి మీద అలా గీతలుగా పడినట్టయి. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. ఆ ఒత్తిడి కామ శరీరం మీద పనిచేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన మీదే ఒత్తిడి పని చేయట్లే, కానీ మనం దాంట్లో ఇరుక్కుపోవడం మనమే అదిగా అయిపోయాం. ముందు అసలు మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఈ శరీరము మనము కాదు, ఈ ఉపాధి భౌతిక ఉపాధి మనము కాదు, మనకి ఇవ్వబడినది. మనం ఎందుకు వచ్చాము ఉపాధిలోకి? ఈ ఉపాధి ఉన్నటువంటి ఈ అణువులన్నిటినీ పరిపూర్ణంగా చేయటం కోసం మన కర్తవ్యం అది. అలాగే కామ శరీర అణువుల్ని పరిపూర్ణం చేయటం కోసం, మానసిక శరీర అణువుల్ని పరిపూర్ణం చేయటం కోసం, ఆ దైవానుభూతిలోకి తీసుకువెళ్ళడం కోసం మనం వచ్చాం. వస్తే దీంట్లో ఇరుక్కుపోయాం. కాబట్టి ఏర్పాటు ఇలాగుంది. కాబట్టి మనం ఈ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు భౌతిక దేహాన్ని, పార్థివ దేహాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత మనం ఏం చేస్తాం? ఈ కామ శరీరము అలాగా సర్దేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? అదిలో ఉండు, ఒక నిమిషం ఉండు, అసలు ఏంటో ఇది చూద్దాం అని దానికి నచ్చజెప్పి దాన్ని బుజ్జగించి మన వైపుకి తిప్పుకొని, అట్లా మోటు అణువులు పైన లేకుండా అన్ని అణువులు చక్కగా తిరిగేటట్టుగా కామలోకం మొత్తాన్ని మనం చూచేటట్టుగా, దర్శించేటట్టుగా మనం ఏర్పాటు చేస్తాం. మరి ఈ అధ్యయనం ఎందుకో చూడండి. తినే కాదు, ఇది మన జీవితంలో మార్పు రావాలి, ఇక్కడి నుంచే మొదలవ్వాలి. మనం పార్థివ దేహం విడిచిపెట్టేటప్పటికల్లా అద్భుతంగా కామ శరీరం మన చేతుల్లోకి వచ్చేస్తుంది. మానసిక శరీరానికి వెళ్ళేటప్పటికల్లా, మానసిక లోకం వెళ్ళేటప్పటికల్లా అది మన చేతుల్లోకి వచ్చేస్తుంది. అంటే మనకు మిత్రులు అయిపోతారు వాళ్ళు, మనం చెప్పినట్టు వింటారు. ఆటోమేటిక్ గా నెక్స్ట్ రాబోయే ఉపాధి కూడా మనం చెప్పినట్టు ఉంటుంది. అప్పుడు వాటిని పరిపూర్ణం చేయటం చాలా పని తేలికైపోతుంది. ఇప్పుడు ఎందుకు కష్టంగా అవుతుంది? ఎన్ని జన్మలు వందలు వేలు జన్మలు అయిపోతూ ఉన్నాయి. పుడుతున్నాం, ఇంకా ఇటులో ఇరుక్కుపోయాం. మూడు శరీరాలు ఇరుక్కుపోయి ఇలాగే తిరిగిపోతున్నాం మనం. సాలెపురుగులో నుంచి బయటపడలేనట్టుగా అయిపోయింది మన పరిస్థితి, జీవాత్మ పరిస్థితి. కాబట్టి ఈ ఏర్పాటు ఎప్పుడైతే మనకు అవగతమైందో, దానికి ఇప్పుడేమైంది? మనం చాలా ట్రైనింగ్లు, శిక్షణలు, సాధనలు, తపస్సులు, ఇవన్నీ అతి కష్టం మీద
ఎన్నెన్నో జన్మలు చేస్తే ఏదైనా కొంచెం బయటపడటానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లా కాకుండా మనం తెలిసిన మరుక్షణం దీని నుంచి బయటపడటం అన్నట్టుగా అంత అతి తేలికగా ఇదిగో ఈ పద్ధతి ఇచ్చారు మనకి. సీక్రెట్ డాక్టరీన్, సృష్టి రహస్యాలు మొత్తం బాహాటం చేశారు. ఎంతవరకు వెల్లడి చేయొచ్చు మొత్తం వెల్లడి చేశారు అందరికీ. పుస్తకంగా గ్రంథంగా వచ్చిందంటే అర్థం ఏంటి? ఎవడైనా చదువుకోవచ్చు అది. అంతేగాని వీడికి అర్హత ఉందా లేదా, అయితేనే నువ్వు ఆ పుస్తకం ఓపెన్ చేయాలి, లేకపోతే ఆ పుస్తకం అంటుకోకూడదు నువ్వు అనేది లేదు. ఎవడైనా ఎంత క్రూరుడైనా సరే ఆ పుస్తకం చదువుకోవచ్చు. ఎందుకంటే అది చదివిన మరుక్షణం మనలో ఆ ట్రాన్స్ఫార్మేషన్ వచ్చేస్తుంది. అరే కూర్పు ఇలాగుంటే మనం ఏంటి ఇలా చేస్తున్నాం? మొదటి తప్పు అంటున్నాడు. మోటు ద్రవ్యము జారనిచ్చుట మొదటి తప్పు. అంటే మనం ఊరికే చెప్పడానికి అలా ఉంది కానీ వాస్తవంగా అది తప్పు కింద కాదు. ఎందుకు జారనిచ్చడం? మనం దాంట్లోనే ఇరుక్కుంటామే. ఆ కామ శరీరం ఎవరు ఇక్కడ పాపం వాళ్ళంతటా వాళ్ళకి ఇలా చేయాలని అనుకోవట్లేదు. అవతల నుంచి వచ్చినటువంటి ఆ ఒత్తిడి. ఇది ఇప్పటిదా లక్షల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఆ ఒత్తిడి, ఇప్పటిది కాదది. అస్పష్టమైన పోగొట్టుకుని ఈ విధంగా నా ద్రవ్యమును మార్చనిచ్చుట రెండవ తప్పు. ద్రవ్యాన్ని మార్చటం అనేది ఒకటి. ఆ ద్రవ్యం మార్చేటప్పుడు ఆ మోటు ద్రవ్యంగా ఉన్నటువంటిది ఉపరితలాన్ని సర్దేటప్పుడు అది ఒప్పుకోవడం రెండో తప్పు అన్నట్టుగా మనం చెప్తాం. అంటే ఈ రెండు పనులు జరగకుండా చూడాలి మనం దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందా అనమాట? పార్థివ దేహాన్ని విడిచిన మరుక్షణము ఇటువంటి ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. మనం ఆ మార్పు జరగనీయకుండా చూడాలి. జరగనీయకుండా చూడాలంటే మనకి వాళ్ళని నచ్చ చెప్పాలి, వివరించాలి. నువ్వు చెడు పని చేసేవాడిని, దొంగని, హంతకుణ్ణి ఇట్లా వాళ్ళని చేయబాక అంటే ఆగుతారా వాళ్ళు? వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? తాగుబోతున్నాడు, తాగుబాక అంటే ఆగిపోతారా వాళ్ళు? వాడికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రేరణ? లోపల నుంచి తన్నుకొస్తుంటే వాడేం చేయగలుగుతాడు? ఆ ప్రేరణ ఎక్కడది? ఇదిగో భౌతిక దేహానికి సంబంధించింది. ఆ ప్రేరణ, ఆ ఒత్తిడి వాడు ఎక్కడ తట్టుకుంటాడు? కాబట్టి ఈ వివరణ మనకు అంతే. ఓహో ఇట్లా ఉందే, ఓ ఇక్కడి నుంచి వస్తుందన్నమాట మనకి ఈ ఒత్తిడి. ఓహో అయితే దీని సంగతి చూద్దాం. అట్లా ఆలోచన మొదలవుతుందన్నమాట. ఇది తెలియకే కదా మనం ఈ ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుంది? తాగుబోతుకి తాగాలనే ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు మనకి. తాగాలని అనుకుంటున్నాడు వాడు. ఎందుకంటే శరీరము, ఈ భౌతిక దేహము, లోపల ఉన్నవాడు అనే విభాగం మనకు లేదు కదా. దేహమే మనిషి అన్నట్టుగా మనం ఉన్నాం. కాబట్టి వాడు చెడువాడుగా, చెడ్డవాడుగా, ఈ సమాజానికి పనికిరాని వాడుగా తీసి పారేస్తున్నాడు. అదే వాడికి ఈ విషయాన్ని వివరిస్తే ఇంక వాడు ఎందుకు తాగుతాడండి? వెంటనే ఆపలేకపోవచ్చు, కానీ వాడి మధ్యలో కొంచెం ఆలోచన మొదలవుతుంది. క్రమక్రమంగా వాడు ఆపేస్తాడు. అది విచిత్రం ఇక్కడ. అందుకునే సెల్ఫ్ రియలైజేషన్ త్రూ అండర్స్టాండింగ్, అవగాహన ద్వారా ఆత్మదర్శనం, ఆ పద్ధతిలో మనం చేసుకుంటున్నాం. ఓకే, సరే, కొన్ని విషయాలు తెలుసుకున్నాం మనం. ఆ తప్పిపోయిన తత్వదర్శనం వెతికే ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు వేస్తాం ఇవాళ. ఒక్కొక్క పాఠం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాం అంటే ఏమవుతుంది? దానికి సమీపిస్తున్నాం. ఇక ఎక్కడుందో తెలియదు మనకి ప్రస్తుతం, తప్పిపోయింది, వెతకడం మొదలెట్టాం కదా, బయలుదేరితే ఒక్కొక్క అడుగు వేస్తుంటాం అంటే దగ్గర అవుతున్నట్టేగా. మనం ఈరోజు ఒక పాఠం జరిగింది, ఒక గంట సేపు ఆ విషయాలు ముచ్చటించుకున్నాం, ఆ యొక్క ఏర్పాటు తెలుసుకున్నాం. ఒక అడుగు ముందుకు పడింది అంటే అంత దూరం ఒక అడుగు తగ్గినట్టే కదా మనకి, ఇంకా దగ్గరైనట్టే కాదు. ఆ తప్పిపోయిన తత్వదర్శనము దగ్గర అవుతూ ఉన్నది మనకి. మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇది గ్రంథం రాసేవాడు ఎంతమంది చదువుతారో ఏంటో అనేది ఏమి ఉండదు. తనకి అందిన విషయాన్ని గ్రంథ రూపంలో బయటికి ఇస్తాడు. అది ఎప్పుడు చూడండి, మరి మనకి ఎప్పుడో 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు అప్పటి గ్రంథం ఇప్పుడు మనకి ఎంత అనుభూతిని ఇస్తా ఉంది. అట్లాగా మనం ఈ ఈ పాఠాలు చెప్పుకోవడం కూడా మనం ఎంతమంది వింటున్నారు అనేది లెక్క కాదు. మనకి రికార్డింగ్ జరుగుతుంది. ఇది భవిష్యత్ తరాలకి, రాబోయే వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగపడుతుంది వినడం ద్వారా. వాళ్ళకి రెడీగా ఉంటుంది. అప్పుడు రికార్డింగ్ కోసం మనం ఆ రికార్డింగ్ నిమిత్తంగా మనం చేరాము ఇక్కడికి. అట్లా మనం రాబోయే వాళ్ళ కోసం ఈ యజ్ఞాన్ని చేస్తున్నాం మనం అన్న భావనతో మనం వింటే ఇంకా అనుభూతిగా ఉంటుంది. మనం తెలుసుకొని మళ్ళీ దాన్ని మనం ఇంకా కొంతమందికి తెలియజేస్తాం. మనం తెలుసుకుంటాం. కానీ తాగుబోతుని తాగటం ఆపే ఎట్లా ఆపుతాడు వాడు? తెలియాలి ఎందుకు ఆపితే వాడు ఎందుకు తాగుతాడు? ఇప్పుడు మనం తాగుతున్నాము, తాగట్లేదు. ఎందుకని? మనకు ఒత్తిడి లేదు. మనం గొప్పోళ్ళము, మేము తాగట్లేదు అంటే ఎట్లా కుదురుతుంది? మనకు ఆ ఒత్తిడి ఉంటే మనం ఊరుకుంటామా? ఆ ఒత్తిడి తగ్గట్టు పని చేస్తామా లేదా? ఒత్తిడి ఉన్నా మనం ఆ మార్గంలో వెళ్ళకుండా ఉంటాము. మనకు తెలిసి ఉంటుంది దాని గురించి. అంతే. ఒకటి కారణాన్ని మనం గ్రహించడం. అప్పుడు కారణం తెలియాలి అంటే ఏర్పాటు తెలియాలి. ఏంటిది సైంటిఫిక్ గా? అవును సార్. మనకి ఎట్లా ఎంత చక్కగా ఇచ్చారు చూడండి శాస్త్రీయంగా. ఇప్పుడు ఇవే విషయాలు మనకి సుపర్ణ సూక్తంలో, ఋగ్వేదంలో, ఉపనిషత్తుల్లో చాలా చోట్ల ఇచ్చారు. అలాగే బైబిల్లో ఇచ్చారు, ఖురాన్లో ఇచ్చారు. అన్ని జాతుల గ్రంథాల్లోనూ ఉన్న ఇవే విషయాలు. కానీ ఇంత బాహాటంగా లేదు, ఇంత శాస్త్రీయంగా లేదు, మన కంటికి కట్టినట్టుగా దృశ్యమానంగా లేదు. అంది అందనట్టుగా ఓన్లీ ఇనిషియేట్స్ కే, దీక్ష తీసుకున్న వాళ్ళకే అది పరిమితం. వాళ్ళు మళ్ళీ రహస్య గోపనము అనే ఉంటుంది కదా. మనం దీక్ష తీసుకున్నాం అంటే అర్థం ఏంటి? ఈ విషయాలు మనం ఎవరికి చెప్పం అని ప్రమాణం చేయించుకుంటాడు ఆ దీక్ష ఇచ్చేవాడు, ఆ గురువు గారు. ఏదైనా కానీ అది ఫ్రీ మ్యాసన్ రా ఏంటా అనేది కాదు. ఏదైనా సరే ఒక విషయాన్ని ఒక దీక్షగా నీకు అందజేస్తున్నాను అంటే అది చాలా రహస్యం అంటాడు, ఎవరికి చెప్పకూడదు అంటాడు. రహస్య గోపనం. దాంతో వాళ్ళు ఎవరికి చెప్పరు. అట్లా ఉండిపోయిన ఇప్పుడు దాకా. అందుకని యుగ మానవుల కోసం ఈ సైంటిఫిక్ యుగంలో ఇలా పుట్టుకుపోతారు వీళ్ళు. ఇది సహజం. మరి ఈ యుగానికి సంబంధించిన లక్షణం అది. బట్ వీళ్ళని కాపాడటం ఎట్లాగా, కొంత మేరకి వీళ్ళని ఒడ్డుకు చేర్చడం ఎలాగా అని ఇప్పుడు బాహాటంగా ఇచ్చేసారు. రహస్యం లేదు ఇంకా. చాలా వితండ వాదనం తర్వాత ఇది జరుగుతుంది సార్. ఎందుకు నమ్మాలి, ప్రూఫ్ అని మనం చాలా మంది ఎలాగా ఒకరి నుంచి ఒకళ్ళు ఎలాగా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అట్లాగా ఎందుకు వాట్ ఈస్ రీజన్ ఏంటి, ఎందుకు మనం ఎందుకు ఆచరించాలి
సో ఇప్పుడు మనకి దీని ద్వారా మనకి ఇది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయాలి అని మనం చెప్పడానికి మంచి ఒక బేస్ దొరుకుతుంది. వివరంగా మనకు అందుతుంది దీనివల్ల. సీక్రెట్ డాక్టర్ అందుకు పరమ గురువులు ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళ తెలివితేటలు చూడండి, వాళ్ళు మనలాట్లను పట్టుకోలా, వాళ్ళు ఎవరిని పట్టుకున్నారు? ఈ యాపిల్ ఏది యాపిల్ అయిన పేరేంటది? న్యూటన్ సార్. న్యూటన్ సార్. యాపిల్ మన ఇప్పుడు యాపిల్ సృష్టికర్త ఉన్నాడు కదా, స్టీవ్ జాబ్స్ సార్. స్టీవ్ జాబ్స్ ఆయన పట్టుకున్నారు, మనల్ని పట్టుకోలేదు. మన వల్ల ఏమవుతుంది, వాడు పట్టుకున్నాడు దెబ్బకి ప్రపంచం మొత్తం వాడి చేతిలో ఉంది. ఇప్పుడు మొత్తం కంప్యూటరే కదా, మనం కంప్యూటర్ చుట్టూ తిరుగుతున్నామా మనం. దాని యొక్క ఎంబ్లం చూడండి, కొరికిన యాపిల్, ఒక ముక్క కొరికి. దీనివల్ల మనకి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఇంత ముందంటే ముఖాముఖిగా అవుతుంది, చాలా మంది తెలుస్తుంది ఇలా ఈ విధంగా. ఇప్పుడు ఇట్లా మాట్లాడగలుగుతున్నాం అంటే మరి ఎంత వీలైంది వాటి వల్ల, కంప్యూటర్ వాటి వల్ల. అలాగే ఫేస్బుక్, జుకర్బర్గ్ ఎవరిచ్చింది? ఒక బాబా, ఒక సాధువు హిమాలయ పర్వతాల్లో, నైనిటాల్ దగ్గర హిమాలయ పర్వత గుహల్లో ఒక ఆయన ఉన్నాడు 70 ప్రాంతంలో. ఆయన దగ్గరికి వెళ్ళాడు జుకర్బర్గ్, మన ఈయన జుకర్బర్గ్ వెళ్ళాడు, స్టీవ్ జాబ్స్ వెళ్ళాడు. 70 వెళ్తే ఏం మాట్లాడలేదు, ఒక యాపిల్ తీసుకున్నాడు, కొరికి ఇచ్చేసి అతనికి ఇచ్చాడు. వచ్చాడు మరి మొత్తం పరిపాలించాడు ఆయన. అందుకని దాన్ని కూడా సింపుల్ పెట్టుకున్నారు సార్ స్టీవ్ జాబ్స్. అందుకే సంకేతం అది చూడండి, సాధువు ద్వారా వచ్చింది, అది ఒక సాధువు ద్వారా. మరి పరమ గురువులు అంటే అది అట్లా ఎవరిని పట్టుకుంటే మనం అందరిలోకి చొచ్చుకు వెళ్ళగలం. ఇప్పుడు మనం ఒక్క సంస్థని నమ్ముకున్నారు అనుకోండి, అట్లాగా వీలు పడదు. సంస్థలో సభ్యులుగా చేరాలి, ఇదంతా ఈ సభ్యులకే పరిమితం అన్నట్టుగా మన ధోరణి ఉంటుంది. ఇవన్నీ అయ్యే పని ఎట్లాగా వీళ్ళ వల్ల, మన వల్ల కాదు అది. అందుకు వాళ్ళకి తెలుసు, వాళ్ళు సంస్థ గురించి చెప్పలే. అందుకే పరమ గురువులు మీకు మొత్తం బాహాటంగా ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకు ఈ సృష్టి రహస్యాలను మీకు అందజేస్తాం. అది మీ కర్తవ్యం ఏంటి? ప్రజలందరికీ అందజేయాలి. మీరు ఎట్లా అందజేస్తారనేది మీకు స్వేచ్ఛ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా చేయండి అని మేము కంపల్షన్ గా చెప్పం, కమాండ్ ఇవ్వం. మీరు ఈ పని చేయాలి, ఆ చేయడంలో మీ స్వేచ్ఛ, మీ ఇష్టం. ఎలా చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించుకుని మీరే ముందుకు వెళ్ళండి. ఆ సంస్థ యొక్క ఏర్పాటు వీళ్ళిద్దరి ఆలోచన. ఇక ఆల్కాటు, వాళ్ళ ఇంకా మిగతా మంది చేరి వాళ్ళ ఆలోచన అనమాట. ఎందుకంటే సంస్థను ఎప్పుడు వాళ్ళు నమ్ముకోలే పరమ గురువు. సబ్జెక్ట్ ఇస్తే ఆల్కాట్ గా దాన్ని స్ప్రెడ్ చేయడానికి సంస్థ పరిమితం. దాంట్లో ఎవరో కొంతమంది ఒక 10 రోజులు ఎక్కువ ఉంటారు వాళ్ళు. మనకు ఇప్పుడు చేరిన వాళ్ళకన్నా ముందు చేరుతారు వాళ్ళు, 10 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు. దాంతో వాళ్ళకి పొసెసివ్ నేచరు. మన మాయ చేసేది ఏంటంటే పొసెసివ్ నేచర్. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడికైనా వెళ్ళండి, పొసెసివ్ నేచర్. మన సనక సనందనాథులు వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠం వెళ్ళడం అంటే మరి ఎన్ని లోకాలు దాటి వెళ్ళారు వాళ్ళు, ఎంత తపస్సు చేసి ఎంత కష్టపడితే అక్కడికి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళిన వాళ్ళు కాస్త జై విజయులు ఆగండి, స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు, కొద్దిసేపు ఆగిన తర్వాత దర్శనం ఇప్పుడు లేదు అన్నారు. అన్నారు. అక్కడికి వెళ్ళి అంటాం ఏంటి? మాయ. మరి మనం ఇక్కడికి వచ్చామంటే ఎవరి వల్ల వచ్చాం? స్వామి వల్ల వచ్చాం. మన యొక్క కెపాసిటీ అన్నది ఇంకా రాలేదు వాళ్ళకి. అది అక్కడ మనం జాగ్రత్త ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనం కొన్ని రోజులు ఎక్కువ ఉన్నామంటే అందరికన్నా ముందు చేరాము, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సీనియర్స్ అనేటప్పుడు కల్లా గోవిందు కొట్టేస్తుంది. ఇక మిగతా వాళ్ళందరి మీద ఆధిపత్యం లాగా
ఇలా అంటే టర్మ్స్ డిక్టేట్ చేయడం ఇలా ఉండాలి, లేకపోతే అమ్మో ఇది పొడైపోతుంది అని జాగ్రత్తగా ఇలాగ ఒళ్ళో 2 చేతులతో కౌగిలించుకోవటం దాన్ని. ఇంకెవ్వరు దాని వైపుకు రాకుండా. లేకపోతే దీన్ని పాడు చేస్తారేమో. అట్లాగా మనం సంస్థ నడుస్తుంది కానీ ఎంత నీరసంగా నడుస్తుంది చూడండి ప్రపంచవ్యాప్తంగా. అవును సార్. అలాగ ఉంటాయి అన్నమాట. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ఇదిగో ఆయన పట్టుకున్నారు. బాబా ద్వారా చూడండి మరి ఫేస్బుక్ వచ్చింది, ఆ యాపిల్ సంస్థ వచ్చేసింది కంప్యూటర్. వాళ్ళది స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అలాగే అవును సార్. ఇప్పుడు ఆ యాపిల్ స్టీవ్ జాబ్స్ కూడా డెత్ బెడ్ మీద చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అవును. ఎందుకంటే డెత్ బెడ్ మీద కూడా చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు స్టీవ్ జాబ్స్ గారు సార్. స్టీవ్ జాబ్స్ చివరికి అవును. ఏంటిది అంటే అలెగ్జాండర్ లాగా చెప్పాడు చివరికి. ఏం లేదురా బాబు అని. అలెగ్జాండర్ అంతే కదా. ఆ యంత్రాల చప్పుడు తప్పితే ఆ మరణ వేదన అనుభవించి ఎవ్వరు లేరు సమీపంలో. ఏదన్నా మనం ఏం కొనలేము, ఏం చేయలేము. ఇప్పుడు ఇదిగో నా దగ్గర ఎంతో డబ్బు ఉంది, ఈ డబ్బు నీకు ఇస్తాను, నా అనారోగ్యం నువ్వు తీసుకో, నీ ఆరోగ్యం నాకు ఇవ్వు, కుదురుతుందా? లేదు. డబ్బు ఎంతవరకు అట్లాగా. పరమ గురువులు వాళ్ళ టాక్టిక్స్ వేరు. ఎవరి ద్వారా అయితే ఎక్కువ మందికి చేరి ఎక్కువ మంది ప్రభావితులై ఇటువైపుకి అడుగులు వేస్తారు క్రమక్రమంగా ఆ భగవద్ అనుభూతి కేసి, ఆ తత్వ దర్శనం కేసి, ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే దీన్ని ఈ సృష్టి యొక్క ఈ ప్రకృతి నియమాన్ని, ప్రకృతి ధర్మాన్ని, ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఈ క్రమ వికాసాన్ని వాళ్ళేమీ టచ్ చేయడానికి లేదు. అది ఆ భగవంతుడు ఏర్పరిచినటువంటి నియమ నిబంధనలు. దాని ప్రకారము ఆ సైక్లిక్ జర్నీలో అలా నెమ్మదిగా వెళ్తూ వీళ్ళు ఆ కర్మని అనుభవించాల్సి వచ్చినప్పుడు అది తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళేమి దానికి జోలికి వెళ్ళరు. వీళ్ళు సందులో సడేమియా అంటూ ఈ సందులో నుంచి వస్తారు, వచ్చి ఇలా అందజేస్తారు, మీ ఇష్టం అంటారు. అప్పుడు ఇట్లాగా కొంతమంది దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి స్టేట్. బాగుంది, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శాస్త్రి గారు, వాసుదేవ.